అందరికీ నమస్కారం. వేదవ్యాస్ అకాడమీకి స్వాగతం. ఈరోజు ఒకేసారి రెండు పండుగలు. ఒకటి రంగుల పండుగ హోలీ, రెండోది లక్ష్మీ జయంతి. మరి ఈ శుభ సందర్భంగా అసలు సిసలైన సంపద అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? పదండి, ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకుందాం. చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. అశాంతస్య కుతః సుఖం అంటే మనసులో శాంతి లేనివాడికి సుఖం ఎక్కడ్నించి వస్తుంది? అసలు సాధ్యమేనా? యొక్క ప్రశ్నలోనే కదా అసలు జీవిత సత్యం దాగి ఉంది. సరే, ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. లక్ష్మీ జయంతి రోజున మనమందరం సంపద కోసం ప్రార్థిస్తాం. కాని గీతలో చెప్పినట్టు ప్రశాంతత లేకపోతే ఆ సంపద ఉండి ఏం లాభం? అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నిజమైన సంపద డబ్బు కాదు, మనశ్శాంతి అని. ఈరోజు ఆ తల్లి మనకిచ్చే అసలైన సంపదేంటో, ఆ ప్రశాంతత వెనుకున్న రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఆ ప్రశాంతతను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ అమ్మవారి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి. దానికోసం మనం వేదాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన శ్రీసూక్తం సహాయం తీసుకుందాం. శ్రీసూక్తం విన్నవాళ్లందరికీ ఈ మంత్రం బాగా పరిచయం. తామ్మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం. ఇక్కడ మనం అమ్మవారిని అనపగామిని అయిన లక్ష్మిని ఇవ్వమని కోరుకుంటున్నాం. చాలామంది ఈ పదం వినే ఉంటారు. కాని ఇంతకీ ఏంటి ఈ అనపగామిని అంటే? దీని అసలర్థం ఏమైయుంటుంది? అనపగామిని అంటే మనల్ని విడిచిపెట్టి వెళ్ళనిది. చూడండి, లోకంలో డబ్బు, ఆస్తులు ఈరోజుంటాయి, రేపోవచ్చు. అవి సముద్రపు అలలలాంటివి, వస్తూ పోతూ ఉంటాయి. కాని మనం ప్రార్థించాల్సింది అలాంటి చంచలమైన సంపద కోసం కాదు, ఎప్పటికీ మనతోనే ఉండే తరగని చెరగని ఆ తల్లి అనుగ్రహం కోసం. అదే అసలైన అనపగామినీ సంపద. చాలామంది లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బునిచ్చే దేవత అనుకుంటారు. కాని అది పూర్తి నిజం కాదు. ఆమె లోకైక దీపాంకురం. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఈ విశ్వమనే ఒక పెద్ద గదిలో అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టేన్ ఏకైక జ్ఞానదీపం ఆ తల్లే. ఆ జ్ఞానదీపం వెలుగు మనలోకొచ్చినప్పుడే మనకు అసలైన సంపద దొరికినట్టు. మరి జ్ఞానదీపం, ఈ సంపద ఎక్కడ ఉంటుంది? కేవలం గుడిలో విగ్రహంలోనేనా, లేక మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా కనిపిస్తుందా? పదండి చూద్దాం. సరే, ఇంత గొప్ప సంపద గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి దీన్ని ఎక్కడ వెతకాలి? ఏ షాప్లో దొరుకుతుంది ఈ ప్రశాంతత? వేదాలు ఏం చెప్తున్నాయంటే ఆ సంపద మనకు శక్తినిచ్చే అగ్నిలో ఉంది. మనం పీల్చే ప్రాణవాయువులో ఉండి, ఈ లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిలో ఉంది. అంతెందుకు, మన దాహం తీర్చే నీటిలో కూడా ఉంది. అందుకే వేదం ఎంతో స్పష్టంగా చెప్తోంది, ధనం అగ్ని, ధనం వాయుః, ధనం సూర్యో ధనం వసుః. అంటే అగ్ని, వాయువు, సూర్యుడు, జలం ఇవే అసలైన ధనం. ఈ పంచభూతాల్లో కనిపించే ఆ అద్భుతమైన శక్తే మహాలక్ష్మీ స్వరూపం, ఆ తల్లే. మనం పెద్దవాళ్ల కాళ్లకి నమస్కారం పెట్టినప్పుడు వాళ్లు భాగ్యంగా ఉండు అని దీవిస్తారు. ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఏంటి భాగ్యమంటే? కోట్లు సంపాదించి రాత్రుళ్ళు నిద్రపట్టకపోతే దాన్ని భాగ్యమంటారా? అస్సలనరు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నా సరే వాటిని అనుభవించేందుకు కావలసిన మనశ్శాంతి లేకపోతే అన్ని వృధానే. ఆ మనశ్శాంతే అసలైన భాగ్యం. సరే, ఈ విశ్వసూత్రాలన్నీ బానే ఉన్నాయి. మరి మన ఇళ్లకు, మన రోజువారీ జీవితానికి ఇవన్నీ ఎలా వర్తిస్తాయో చూద్దాం రండి. ఆ మహాలక్ష్మి కోసం మనం ఎక్కడెక్కడో గుళ్ళు, గోపురాలు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. ఆమె ప్రతి ఇంట్లోనూ కొలువయుంటుంది. ఎలా? కుటుంబానికి దీపంలా నిలబడే గృహలక్ష్మి రూపంలో. అందుకేగదా మనవాళ్లు ఊరికే అనలేదు, ఇంటికి దీపం ఇల్లాలు అని. ఆ ఇల్లాలు ఇంట్లో వెలిగించే దీపం కేవలం నూనెతో వెలిగేది కాదు. అది ఆ ఇంటికి శాంతిని, సంతోషాన్ని, ఒక భరోసాని ఇచ్చే దివ్యమైన వెలుగు. మరి ఆ తల్లి అనుగ్రహం మనకు దక్కాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. మన కోరికలు న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండాలి. అలా అడిగినప్పుడు ఆ కరుణామయి మనం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తుంది. అయితే ఇక్కడే అసలు పరీక్ష. ఆ వచ్చిన సంపదకు గర్వపడకుండా, బురదలో పుట్టిన ఆ బురద కొంచెం కూడా అంటని తామర పువ్వులా మనం కూడా లోకంలో ఉంటూనే దాని మాయకు అంటకుండా నిర్మలంగా జీవించాలి. అదే అసలైన సాధన. సరే,
ఇక ముగింపుగా ఒకే ఒక్క మాటలో ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. రంగుల హోలీ, లక్ష్మీదేవి జయంతి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున మన జీవితాలన్నీ ఆనందమనే రంగులతో నిండిపోవాలని, ఆ తల్లి మనందరికి అసలైన భాగ్యం అంటే ఏ డబ్బుతోనూ కొనలేని ఆ శాశ్వతమైన మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. అంతా ఆ జగన్మాతకే అర్పణం. అందరికీ శుభం కలుగుగాక. శుభమస్తు. వేదవ్యాస అకాడమీ తరపున అందరికీ హోలీ మరియు లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు. సంపద గురించిన ఈ చిన్న విశ్లేషణ మీలో ఓ కొత్త ఆలోచనను రేకెత్తించిందని, కాస్తైనా ప్రశాంతతను ఇచ్చిందని ఆశిస్తున్నాము. మీకు నచ్చితే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.